నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే, పటాన్చెరు సభలో ప్రధాని మోదీ విమర్శలు. జట్టు కట్టిన బీఆర్ఎస్ బీఎస్పీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామన్న కేసీఆర్. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అన్న కేటీఆర్. కేసీఆర్లా నేను చెవిలో గుసగుసలు చెప్పలేదన్న రేవంత్. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఈసారి వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానన్న సీఎం జగన్. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన టీడీపీ జనసేన. బీసీలకు వైసీపీ అన్యాయం చేసిందన్న బాబు పవన్. టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం మంత్రివర్గం నుంచి బహిష్కరించిన వైసీపీ. పాకిస్తాన్ కంటే దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్, 22,000 దిగువకు నిఫ్టీ. కుటుంబవాదం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మోదీకి కుటుంబం లేదని అంటున్నారని, కుటుంబవాదులకు ఫ్యామిలీ ముఖ్యమైతే తనకు దేశమే ముఖ్యమని చెప్పారు. అవినీతిని బయటపెడుతున్నానని కాంగ్రెస్ పార్టీ తనపై విమర్శలు చేస్తోందని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న మోదీ ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనలో యువతను ఎదగనీయలేదని అన్నారు. కుటుంబవాదుల్లో అభద్రతాభావం ఎక్కువని చెప్పారు. కుటుంబవాదులు సొంత ఖజానాను నింపుతున్నారని మోదీ ధ్వజమెత్తారు. అవినీతిని వెలికి తీస్తున్నారని, తనపై అపవాదులు వేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని ఆరోపించారు మోదీ. కాళేశ్వరం పేరుతో కోట్లు దోచుకున్నారని అన్నారు. భారత్ను సరికొత్త శిఖరాలకు చేర్చాలని మోదీ అన్నారు. बीआरएस और कांग्रेस के बीच घोटाला बंधन बहुत मजबूत है. घोटाला बंधन है उनका. घोटाला बंधन यानी तेलंगाना की लूट में दोनों एक दूसरे को कवर फायर देते हैं. कवर फायर आप देखिए, बीआरएस के लोगों ने कालेश्वरम घोटाला करके किसानों से करोड़ों रुपए लूटे. लूटे कि नहीं लूटे? लूटे कि नहीं लूटे? लेकिन अब कांग्रेस क्या कर रही है भाई? चुप बैठी है. ये लोग बीआरएस के घोटालों की जांच तक नहीं करा रहे हैं. ऊपर से फाइलें खोज खोज करके दबा रहे हैं, क्योंकि इन्हें लगता है कि इनके भी कई लोग बीआरएस के साथ घोटाले में शामिल है. दुनिया को ये पता है कि बीआरएस और कांग्रेस के बीच घोटाला बंधन बहुत मजबूत है. घोटाला बंधन है उनका. घोटाला बंधन यानी तेलंगाना की लूट में दोनों एक दूसरे को कवर फायर देते हैं. कवर. తెలంగాణలో కేంద్రం 10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ వచ్చిన 10 ఏళ్లలో రాష్ట్రంలో జాతీయ రహదారులు 2 రెట్లు పెరిగాయని చెప్పారు. కొత్త రైలు మార్గాలు, విద్యుదీకరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను కేంద్రం చేపట్టిందని ఆయన వివరించారు. ఇప్పటికే 3 వందే భారత్ రైళ్లు, ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలుంటాయని కిషన్ రెడ్డి తెలిపారు. 3,000 కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం, 35,000 కోట్లు రేషన్ సబ్సిడీ మీద, 30,000 కోట్లు జీఎస్టీకి సంబంధించి, 15,000 కోట్లు 1,600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం 10,998 కోట్లు, సర్వశిక్ష అభియాన్ కింద 7,500 కోట్లు, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము 7,200 కోట్లు,
కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసము 4,500 కోట్లు, ఈ రకంగా అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో అంకిత భావంతో చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం పనిచేసిందనే విషయాన్ని మరొకసారి. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో కొత్త పొత్తు పొడిచింది. బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు ఖరారైంది. బీఆర్ఎస్తో కలిసి వెళ్లాలని బీఎస్పీ నిర్ణయించింది. ఎంపీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం కలిసి జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు. రేపు ఎన్ని సీట్లు పోటీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మాయావతితో ఇంకా మాట్లాడలేదన్నారు. గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు, ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను, ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరతారని అన్నారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం దండగన్న కాంగ్రెస్ నేతలు అదే కాళేశ్వరం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగిపోతే రిపేర్ చేయకుండా కేసీఆర్ను బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషామాషిగా చెప్తలేని ఈ మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో. నేను అంటలేను, ఆయనతో మీరు నేనన్నాను రాశారు కొంపదీసి, నేను అనలే. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో, ఆయనతో కాదు. నేను అంటలేను భయ్, ఆయన అన్నాడు. మళ్ళీ చెప్తున్నా మీకు, ఆయనతో కాదు. నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. వీళ్ళ దివాలా కోర రాజకీయం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్లా తాను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదన్నారు. బీజేపీ నేతలు ప్రధానిని తప్పుదోవ పట్టించారని, కాళేశ్వరంపై 4 వారాల్లో నివేదిక ఇస్తే ఎన్నికలలోపై చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతో టికెట్లు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. తనను ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. సీఎంను ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో జరుగుతున్నట్లు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకంలో జరుగుతున్న పొరపాట్లతో పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రేషన్ కార్డులో పేరున్న వారు 2-3 కుటుంబాలుగా విడిపోయి బ్రతుకుతున్నారని, వారందరినీ ఒకే కుటుంబంగా లెక్కగట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి కలిగేలా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
మూడు రాజధానులంటూ రాజకీయ వేడి రాజేసిన ముఖ్యమంత్రి జగన్ మరోసారి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజన్ వైజాగ్ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ఉంటానని ప్రకటించారు. ఈసారి సీఎంగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ నగరాభివృద్ధికి 10 ఏళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. చెన్నై, హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రం సహకారం ఉండాలని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య నమూనా కావాలన్నారు. సమిష్టిగా కృషి చేస్తేనే విశాఖ నగరం మారుతుందని అభిప్రాయపడ్డారు. As executive capital is only me. Unfortunately, this is the reality. Fighting against the entire opposition, fighting against vested interests of the media, everybody wanting that Visakhapatnam is not declared as executive capital. This is the reality. Everybody should keep this in mind, understand this reality. Now, moving further, Vizag would have to develop. అమరావతికి తాను వ్యతిరేకం కాదన్న సీఎం జగన్ శాసన రాజధానిగా అది కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమరావతిలో 50,000 ఎకరాల బీడు భూమి తప్ప ఏమీ లేదని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామని చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి 2 కోట్లు అవుతుందని తెలిపారు. బెంగళూరు కంటే వైజాగ్లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని సీఎం అన్నారు. దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉందని, అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకువెళ్తోందని తెలిపారు. By the bifurcation that in fact we have lost out on Hyderabad. Now why is it that Hyderabad is so very important to us, and why is it that we losing Hyderabad has an impact on the state? Every state, for it to progress, you need to have an economic engine, and that economic engine for decades to our erstwhile state was Hyderabad. In fact, to give a perspective, the central government those days used the బీసీల దిశ మార్చేందుకే డిక్లరేషన్ ప్రకటించామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మంగళగిరి వేదికగా జై హో బీసీ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పెన్షన్ను 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం, జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు నేనే చేశాను. తర్వాత వచ్చినప్పుడు 200 ఉంటే 200 నుంచి 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల మంది బీసీ కార్మికులు పొట్టకొట్టారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బడ్జెట్లో బీసీలకు 3వ వంతు నిధులు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఆయన బీసీలకు కార్పొరేషన్లు ప్రకటించి కుర్చీలను కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. వైసీపీ పరిపాలనలో 300 మంది బీసీలను చంపేశారన్న పవన్ ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలు పునరాలోచించుకోవాలని సూచించారు. కేటాయిస్తామని చెప్పాడు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 53 కార్పొరేషన్లు కుదించి 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి 75,000 అందిస్తామని చెప్పారు. బీసీ మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పడతా ఉంది. శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బీసీ కమిషన్ ఊసేలేదు. బడ్జెట్ లో 3వ వంతు బీసీలు కేటాయిస్తాం. స్పైడర్ సినిమాలోని భైరవ పాత్రధారికి మరో రూపమే సీఎం జగన్ అని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వివేక హత్యపై చర్చకు సిద్ధమా అంటూ దేవినేని ఉమా జగన్కు సవాల్ విసిరారు.
వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేశారని, దాన్ని గుండెపోటుగా మభ్యపెట్టాలని ప్రయత్నించినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని, ఆ తర్వాత లండన్ పారిపోతారని ఎద్దేవా చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు మళ్ళీ చెప్తున్నా, మొన్న చెప్పా, నిన్న చెప్పా, నేడు చెప్తున్నా, జగన్ రెడ్డిని నమ్ముకొని ఎవరైతే తప్పుడు పనులు చేస్తా ఉన్న అధికారులారా, పోటీ చేసే అభ్యర్థులారా, జగన్ రెడ్డి లండన్ పారిపోవటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. అక్కడ ఐలాండ్లు కొనుక్కున్నాడు. డబ్బులన్నీ లక్షల కోట్లు లండన్కి వెళ్ళిపోయాయి. గుర్తెట్టుకోండి, తప్పుడు పనులకు సహకరించమాకండి. 10 రోజుల్లో ప్రజల డబ్బుతో కట్టిన ఋషికొండ. చంద్రబాబు ఒక మాఫియాను తయారు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయని వాడికి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. మన దగ్గర అవకాశం దక్కని వారు బయటకు వెళ్తున్నారని, గుమ్మనూరి జయరాం రాజీనామా చేస్తే ఆయన్ను టీడీపీ జాయిన్ చేసుకుంటుందన్నారు. చంద్రబాబు ఎస్సీ బీసీ డిక్లరేషన్ పేరుతో మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఒడిగడుతున్నాడు, బరి తెగించి ఎస్సీ డిక్లరేషన్ అంటున్నాడు, బీసీ డిక్లరేషన్ అంటున్నారు. ఈరోజు బీసీ డిక్లరేషన్ పెట్టుకున్నారు. ఇది కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు, లేక అధికారం లేక ఎప్పుడు వచ్చే అవకాశం లేని కమ్యూనిస్ట్ పార్టీలు లాంటివి ఎవరన్నా పెట్టుకుంటే అర్థం ఉంటుంది. అంటే మేము వస్తే ఇదిగో పొడిచే వాళ్ళం అని చెప్పడానికో, మాకు అవకాశం వచ్చి ఇంత చూపించే వాళ్ళ మీద చెప్పడానికో అవకాశం ఉంటుంది. నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలు అవకాశం ఇచ్చిన ప్రతిసారి, సరే 95లో అంటే నీ సొంతం కాదు, మీ మామను దించో వెన్నుపోటు పొడిచో కబ్జా చేసుకున్న అధికారం కాబట్టి అనుకోవచ్చు. 95లో 99లో వచ్చాడు, 99 నుంచి 2004 తెలియదులే అనుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు ఉన్న పాలక పక్షాలు కానీ. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలు అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో పాలన జరుగుతోందని, అందుకే తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. పురంధేశ్వరి సమక్షంలో చింతపల్లి రామారావు చేరారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం విధానాలు నచ్చాయని, అభివృద్ధి సంక్షేమం సమంగా పరుగులెత్తిస్తూ దేశాభివృద్ధికి మోదీ చేస్తున్న కృషి ఆకట్టుకుందని, అందుకే పార్టీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చినటువంటి స్థిరమైన పాలన, అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పం, భారతీయతను కాపాడటానికి వారు చేసినటువంటి కృషి, ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి స్ఫూర్తి పొందుతూ పార్టీకి సేవ చేసినట్లయితే కార్యకర్తలకి ఇక్కడ గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించి ఈ పార్టీలో ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది అనేటువంటి దృఢ విశ్వాసంతో ఈరోజు పెద్ద సంఖ్యలో చేరికలు జరగటం మనమందరం గమనించినటువంటి విషయం. వైసీపీకి మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. సజ్జల ధనుంజయ్ చెప్పిన మాటలనే సీఎం జగన్ నమ్ముతున్నారని ఆరోపించారు. ఇక నుంచి తన ప్రయాణం టీడీపీతోనే ఆయన ప్రకటించారు. వైసీపీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, ఆయన జగన్ గుర్తించకుండా ఎవరో చెప్పిన మాటలను నమ్ముతున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈరోజు దాదాపుగా 12 సంవత్సరాలు క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జయో బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా మా నియోజకవర్గం రానున్న ఎన్నికల్లో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన సంతపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఉద్యానవనంకు భూమి పూజ చేశారు. ప్రజలకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో టీడీపీ చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అందులో కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు
నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాలి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా గడిచిన 5 ఏళ్లుగా ప్రజా సమస్యలపై తాను పోరాడుతున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తనపై పలు అక్రమ కేసులు పెట్టించిందని ఆరోపించారు. 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పెట్టిన కేసుల వివరాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను అధికారులు తనకు తెలియజేయడం లేదని చెప్పారు. ఆయా పోలీస్ స్టేషన్లకు వ్యక్తిగతంగా వెళ్లి సమాచారం పొందడం ఆచరణలో సాధ్యం కాదు, కాబట్టి మీ ఆఫీసు నుంచి సమాచారం కోరుతున్నానని తెలిపారు. ఈ లేఖ కాపీని రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సిఐడి విభాగాలకు చంద్రబాబు పంపించారు. బీసీలపై వైసీపీ ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం పత్రికా ప్రకటనలకు ఇచ్చిన నిధుల మేరకైనా కార్పొరేషన్లకు కేటాయించారా అని ప్రశ్నించారు. 1970లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 25% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తీసుకొచ్చిన విషయాన్ని తులసిరెడ్డి గుర్తు చేశారు. 25% రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాటికి బీజేపీ పార్టీ పుట్టల, టీడీపీ పార్టీ పుట్టల, జనసేన పార్టీ పుట్టల, వైకాపా పార్టీ పుట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకే రాలేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఆయనే పుట్టలేదు. అప్పట్లోనే బీసీల సాధికారత గురించి, సంక్షేమం గురించి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు 4+4 గన్మెన్లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణహాని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆయన అభ్యర్థనను నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. శ్రీనివాస్ గౌడ్కు గన్మెన్లు అవసరమో లేదో తెలపాలని డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 19కు వాయిదా వేసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరో 10 రోజుల్లో రాబోతోందని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ గురించి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల అధికారి పీకే పోల్ హింట్ ఇచ్చారు. మార్చి 13వ తేదీ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 97 కోట్ల మంది ఓటర్లు ఓటు వేస్తారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలుంటాయి. షెడ్యూల్ రావడానికి ముందే బీజేపీ దూకుడు పెంచింది. ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రానున్న 10 రోజుల్లో ప్రధాని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 29కి పైగా సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సభలు మార్చి 13వ తేదీ ముగియనున్నాయి. మోదీ సభలు ముగిసిన రోజే ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చుననే చర్చ జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్కు ఊరట లభించింది. ఆయన మీద దాఖలైన మనీ లాండరింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2017 ఆగస్టులో ఢిల్లీలోని అతని ఫ్లాట్లో లెక్కల్లో చూపించని డబ్బు దొరికింది. ఈ నేపథ్యంలో ఈడీ ఐపీసీ సెక్షన్ 120B కింద 2018లో మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఆదిత్య L1 ప్రయోగం చేపట్టిన రోజే వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఓ మలయాళం వెబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నట్లు చెప్పారు. చంద్రయాన్ 3 ప్రయోగం సమయంలోనే ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పారు. ఆ సమయంలో దాని గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. కానీ ఆదిత్య L1 మిషన్ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నానని, కొద్ది సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారని వివరించారు. ప్రయోగం ముగిసిన తర్వాత చెన్నై వెళ్ళి మరిన్ని స్కాన్లు చేయించానని చెప్పారు. అప్పుడే తన కడుపులో కడితి పెరిగిందని, మరో 2-3 రోజుల్లో అనంతరం క్యాన్సర్ అని నిర్ధారణ అయిందని తెలిపారు. అది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు సహోద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ ఘర్షణలో భారతీయుడు మృతి చెందాడు. హమాస్కు మద్దతుగా హెజ్బొల్లా చేసిన క్షిపణి దాడి వల్లే ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. లెబనాన్ భూభాగం నుంచి చేసిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్లో భారతీయుడు మృతి చెందాడు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కేరళకు చెందినవారు. మృతుడు కేరళలోని కొల్లాంకు చెందిన
పట్ని బిన్ మ్యాక్స్వెల్గా గుర్తించారు. ఈ దాడిలో గాయపడిన జోసెఫ్ జార్జ్ పాల్ మెల్విన్కు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గలియట్ అనే వ్యవసాయ క్షేత్రంపై ట్యాంక్ విధ్వంస క్షిపణి దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకురాలు నిక్కీ హ్యాలీ వాషింగ్టన్ డీసీ ప్రైమరీలో డొనాల్డ్ ట్రంప్పై నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో ఆమె రిపబ్లికన్ అధ్యక్ష ప్రైమరీని నెగ్గిన తొలి మహిళగా ఘనత సాధించారు. దీంతోపాటు అటు డెమోక్రాట్లు ఇటు రిపబ్లికన్ల తరపున ప్రైమరీ నెగ్గిన తొలి భారత సంతతి అమెరికన్గా కూడా నిలిచారు. గతంలో అగ్రరాజ్య అధ్యక్ష పదవిని ఆశించి పోటీ చేసిన భారత సంతతికి చెందిన బాబీ జిందాల్, కమలా హ్యారిస్, వివేక్ రామస్వామి ఒక్క ప్రైమరీలోనూ విజయం సాధించలేదు. వరుస పరాజయాలతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష రేసులో వెనుకంజలో ఉన్న హ్యాలీకి ఇదే తొలి ప్రైమరీ గెలుపు. వాషింగ్టన్ డీసీని సొంతం చేసుకోవడంతో ఆమె వరుస విజయాలతో దూసుకుపోతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు తొలిసారి అడ్డుకట్ట వేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ ఆగిపోయింది. కాసేపటి క్రితం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అకౌంట్లు లాగౌట్ అయ్యాయి. తిరిగి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించిన వినియోగదారులకు యాక్సెస్ లభించడం లేదు. సాంకేతిక కారణాలతోనే సర్వీసులు నిలిచినట్లు తెలుస్తోంది. కాగా ఫేస్బుక్ వినియోగదారులు ఎక్స్ వేదికగా మెటాకు ఫిర్యాదు చేస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల వరుస లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ ఉదయం 73,767 వద్ద నష్టాలు ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. చివరికి 195.16 పాయింట్ల నష్టంతో 73,677.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 49.30 పాయింట్ల నష్టంతో 22,356 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ $82.89 ఉంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.